లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, కటిక చీకటి, ఎవరూ మాట్లాడట్లేదు, అంతా నిశ్శబ్దం. అలాంటి అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా ఎవరిదో వాయిస్ వినిపిస్తే ఎలా ఉంటుంది? ఆ కటిక చీకట్లో తనను ఎవరు పిలుస్తున్నారా అనే ఒక చిన్నపిల్లాడు తెగ ఆశ్చర్యపోతున్నాడు. ఆ చీకటి గదిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఉంది కదూ. మరి ఆ పిల్లోడి ఎవరు అనుకుంటున్నారా? అతనే మన సమూయేలు. ఇతను ఎంత బుద్ధిమంతుడంటే వాళ్లమ్మ హన్నా సమూయేలును దేవుని మందిరంలో సేవ చేయడానికి వదిలిపెట్టింది. అక్కడ ఏలీ అనే ఒక వయసు పైబడిన పూజారి ఉండేవాడు. సమూయేలు ఆయన దగ్గరే ఉంటూ ఏలీ తాతయ్య చెప్పిన మాటలన్నీ వింటూ చాలా బుద్ధిగా పెరిగేవాడు. పెద్దల మాటలను జవదాటకుండా వాళ్లు చెప్పిన పనులన్నీ సంతోషంగా చేయడం అతనికి చిన్నప్పణ్నించి అలవాటు. అది ఒక ప్రశాంతమైన రాత్రి. మందిరంలో దీపాలు అలా మెల్లగా వెలుగుతూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాతావరణమంతా చాలా సైలెంట్గా ఉంది. ఏలీ తాతయ్య తన గదిలో నిద్రపోతున్నారు. అలాగే మన చిన్న సమూయేలు కూడా తన మంచం మీద హాయిగా పడుకున్నాడు. ఊహించిని ఆ అద్భుతం జరగడానికి ముందు అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో కదా. సరిగ్గా ఆ సమయంలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతోంది. అర్ధరాత్రివేళ హఠాత్తుగా ఒక పెద్ద స్వరం ఆ చీకటి మందిరంలో వినిపించింది. సమూయేలు, సమూయేలు అంటూ ఒక పిలుపు రాగానే గాఢనిద్రలో ఉన్న మన సమూయేలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఆ పిలుపు వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలనిపిస్తోంది గదా. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పిలుపు ఒక్కసారి మాత్రమే రాలేదు, ఏకంగా 3 సార్లు వచ్చింది.